హలో! నమస్తే. నేను మీ కుమారస్వామిని మాట్లాడుతున్నాను. మిత్రులారా, శ్రేయోభిలాషులారా, ఈరోజు మీ ముందుకు ఒక ప్రధానమైనటువంటి భారతదేశ రాజకీయాలను తన అత్యున్నతమైన వ్యక్తిత్వంతోని నిర్మించి, ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థను పారదర్శకతకు కేంద్రంగా నిలిపినటువంటి ఒక మహోన్నత వ్యక్తి గురించి మీ ముందు ఈరోజు ప్రస్తావించదలుచుకున్నాను. మనందరికీ తెలుసు, గత కొంతకాలం క్రితమే ఈ దేశ ప్రధానిగా పదవీ బాధ్యతలు నిర్వహించి దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను ఒక మౌలికమైనటువంటి మార్పుకు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు డాక్టర్ ప్రొఫెసర్ మన్మోహన్ సింగ్ గారు. మన్మోహన్ సింగ్ గారి గురించి వారి మరణానంతరం అటు రాజకీయ పార్టీలు, ప్రధానంగా పౌర సమాజం, మరీ ముఖ్యంగా మేధావులు, ఆలోచనపరులు, అకాడమిషియన్స్, మీడియా అనేక రకాల విశ్లేషణలతో ప్రపంచం ముందుకు వారి జీవితానికి సంబంధించిన అనేక విషయాలను ప్రపంచం ముందుకు తీసుకొస్తుంది. ఈ సందర్భంగా నేను అట్లాంటి విషయాల్లో ప్రస్తావించినటువంటి లేదా ప్రస్తావించినప్పటికీ, ఆ ప్రస్తావించిన విషయాలకు సంబంధించినటువంటి అనేక లోతైనటువంటి కొన్ని సమస్యలను లేదా విషయాలను మీ ముందుకు తీసుకురాదలుచుకున్నాను ఈ వీడియో ద్వారా. మిత్రులారా, మనము మన్మోహన్ సింగ్ గారి యొక్క రాజకీయ జీవితము, ఆ రాజకీయ జీవితం యొక్క ప్రభావం భారతదేశం మీద ఎలా ఉంది అనే విషయాన్ని వివరించే ముందు, మాట్లాడుకునే ముందు క్లుప్తంగా వారెవరు? వారి నేపథ్యం ఏమిటి? వారు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణం చేసినారనే విషయాలు గూడా కొంత క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేసినాను. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అవిభాజ్య అంటే భారతదేశం పాకిస్తాన్‌గా విడిపోక ముందుకు అఖండ భారత్‌లో భాగంగా ఉన్నటువంటి ఇవాళ పంజాబ్ రాష్ట్రము. ఆ రాష్ట్రంలో గావ్ అనేటువంటి గ్రామంలో వారు జన్మించడం జరిగింది. ఆధ్యాత్మికంగా చూస్తే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు సిక్కు రిలీజియన్‌కు విశ్వసించేటువంటి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినారు. అయితే అందరూ ప్రధానుల్లాగా, అందరూ రాజకీయ నాయకుల్లాగా కులబలం ఉన్న వ్యక్తి కాదు, ధనబలం ఉన్న వ్యక్తి కాదు, భూములున్నటువంటి కుటుంబ నేపథ్యం నుంచి రాలేదు. వారి చిన్నతనంలో ఆయన విద్యార్థి దశలో కిరోసిన్ ల్యాంప్ కింద చదువుకున్నటువంటి నేపథ్యం ఉన్నవాడు. పెద్ద కుటుంబం, ఉమ్మడి కుటుంబం అయినప్పటికీ విద్య పట్ల మమకారాన్ని పెంచుకొని, అక్షరమే ఆయుధంగా మలుచుకొని, అక్షరాలను నమ్ముకునే జీవితాన్ని అంచెలంచెలుగా నిర్మించినటువంటి ఒక గొప్ప మహానుభావుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. అట్లా వీధి దీపాల కింద, చిన్న ఇంట్లో పెద్ద కుటుంబము అయినప్పటికీ కిరోసిన్ దీపం కింద చదువుకొని, అలా అంచెలంచెలుగా ఎదిగి, విద్యాభ్యాసం ఎంతో గొప్పగా జరిగిందనంటే, ఆయన స్కూల్ విద్య ముగించుకున్న తర్వాత పంజాబ్ యూనివర్సిటీస్ నుంచి బీఏ పూర్తి చేసినాడు. అందులో ఎకనామిక్స్ ఆనర్స్‌గా చదివినారు. ఆ తర్వాత కాలంలో, తదనంతర కాలంలో పేదరికం అంటే జిజ్ఞాస ఉంటే, కోరిక ఉంటే, బలమైనటువంటి కోరిక ఉంటే వ్యక్తులు వారు అనుకున్నటువంటి ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి పెద్ద ఇబ్బంది ఏమి కాదని చెప్పడానికి మన్మోహన్ సింగ్ జీవితం గూడా ఒక ఉదాహరణగా పనిచేస్తది. వారు తర్వాత కాలంలో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదివినారు. ముఖ్యంగా ప్రధానంగా ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ. ఇప్పటికి దాదాపు మధ్యయుగ కాలంలో ఆ 2 యూనివర్సిటీస్ వచ్చినప్పటికీ, ఇప్పటికి గూడా 21 శతాబ్దంలో, ఈ నూతన ఆధునిక శతాబ్దంలో హ్యుమానిటీస్‌కి, మానవీయ శాస్త్రాలకు, హ్యుమానిటీస్‌కి పేరెన్నిక గన్న యూనివర్సిటీస్‌లు ప్రపంచవ్యాప్తంగా ఏవున్నాయంటే ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీని, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీని ప్రస్తావిస్తారు. అట్లాంటి ఒక గొప్ప వైవిధ్యభరితమైనటువంటి విశ్వవిద్యాలయంలోకి గూడా వారు ప్రవేశించి, విద్యను అభ్యసించి, ఎకనామిక్స్‌లో చాలా ఉన్నత స్థాయికి చేరుకున్నారు. మన్మోహన్ సింగ్ గారికున్నటువంటి జ్ఞానము ఆయనను తర్వాత కాలంలో దేశంలో, ప్రపంచంలో ఒక గొప్ప నాయకుడిగా నిలబెట్టింది. ఆయన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడే, విద్యార్థిగా, పరిశోధకుడిగా ఉన్నప్పుడే ఆడమ్ స్మిత్ యొక్క
ఆడమ్ స్మిత్ పేరు మీద నెలకొల్పబడినటువంటి ఎకనామిక్స్‌కు సంబంధించిన దాంట్లో, ఆడమ్ స్మిత్ పేరు మీద నెలకొల్పినటువంటి అవార్డ్‌ను కూడా తీసుకోవడం జరిగింది. ఆడమ్ స్మిత్ ఎవరు? అంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా సామాజిక శాస్త్రాల్లో ఆర్థిక శాస్త్రం అనేది కూడా ఒక బలమైనటువంటి శాస్త్రంగా ముందుకొచ్చింది. ఆధునిక ఆర్థిక శాస్త్ర పితామహుడుగా గుర్తింపు ఉన్నటువంటి ఆడమ్ స్మిత్ 'వెల్త్ ఆఫ్ నేషన్' అనేటువంటి ఒక పెద్ద గ్రంథాన్ని రాయడం జరిగింది. 'వెల్త్ ఆఫ్ నేషన్' గ్రంథం యొక్క నేపథ్యం ఏమిటనంటే, ఆధునిక కాలంలో మరీ ముఖ్యంగా ఫ్యూడలిజము అంతమై, ఫ్యూడల్ సమాజంలో నుంచి మానవ సమాజము లిబరలిజంలో భాగంగా క్యాపిటలిజం వైపు ప్రయాణం చేస్తున్నప్పుడు, క్యాపిటలిజం యొక్క గొప్పతనాన్ని గుర్తించి, క్యాపిటలిజం వల్ల వచ్చేటువంటి గుణాత్మకమైన మార్పులు ఎలా ఉంటాయో ఊహించి ఆ గ్రంథం రాయడం జరిగింది. 'వెల్త్ ఆఫ్ నేషన్' అంటే దేశాల యొక్క ఆర్థిక పరిపుష్టిని ఎలా పెంచాలి? పెంచడం ద్వారా మానవాళి జీవితంలో రాబోయేటువంటి గణనీయమైన గుణాత్మకమైన మార్పులు ఏమిటి? అనే దాన్ని మీద వారు పరిశోధన చేసి రాయడం జరిగింది. అందుకనే ఆధునిక ప్రపంచంలో ఆడమ్ స్మిత్ ఆర్థిక శాస్త్రానికి పితామహుడిగా నిలబడ్డాడు. అట్లాంటి ఒక ఆర్థశాస్త్రానికే ఆద్యుడైనటువంటి ఆడమ్ స్మిత్ పేరు మీద నెలకొల్పబడినటువంటి అవార్డును విద్యార్థి దశలోనే మన్మోహన్ సింగ్ సాధించినాడు. అట్లా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు విద్యాభ్యాసం అనంతరం తిరిగి భారతదేశానికొచ్చిన తర్వాత కొంతకాలం పంజాబ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసినాడు. ఆ తర్వాత ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఢిల్లీలో ఉన్నటువంటి ఢిల్లీ యూనివర్సిటీలో గూడా కొంతకాలం అధ్యాపకుడిగా, ప్రొఫెసర్‌గా పనిచేసినారు. వారు అధ్యాపకుడిగా, ప్రొఫెసర్‌గా పనిచేసినప్పుడు అప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి అతి కొద్ది మంది జాతీయవాద దృక్పథంతోని భారతదేశ ఆర్థిక వ్యవస్థను పరిశీలించినటువంటి శాస్త్రీయమైన పరిశీలన చేసినటువంటి అతి కొద్ది మంది అధ్యాపకులలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు కూడా పేరెన్నిక కన్నటువంటి వారిగా గుర్తింపు పొందినారు. అయితే కాలం తన అవసరానికి అనుగుణంగా మేధావుల్ని, రాజకీయవేత్తల్ని, రాజనీతిజ్ఞుల్ని అది తయారు చేసుకుంటదనడానికి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి యొక్క జీవితం గూడా ఒక ఉదాహరణగా మనకు తారాసపడుతుంది చరిత్రలో. ఆ తర్వాత కాలంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ యొక్క ఆర్థిక వ్యవస్థలో, ఆర్థిక శాస్త్రంలో వారికున్నటువంటి గొప్పనైనటువంటి జ్ఞానాన్ని గుర్తించినటువంటి ప్రభుత్వాలు వారిని ఆ తర్వాత కాలంలో ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్‌గా పనిచేసినారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్థిక శాఖ మంత్రికి ప్రధాన సలహాదారుడిగా పనిచేసినాడు. ఆ తర్వాత కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గవర్నర్ కూడా పనిచేసినాడు. అంటే ఒక మారుమూల గ్రామంలో పుట్టి, పెరిగి అంచెలంచెలుగా విద్యాభ్యాసాన్ని కొనసాగించి ఒక మామూలు ప్రాంతం. ఆ తర్వాత కాలంలో ఆ గ్రామం డివిజన్‌లో భాగంగా పాకిస్తాన్‌లో కలిస్తే, ఆ కుటుంబం పాకిస్తాన్‌లో ఉండడానికి ఇష్టపడక తిరిగి భారతదేశానికి అమృత్‌సర్‌కి వాళ్ళ కుటుంబం ప్రయాణం చేసొచ్చింది. ఒక రకంగా చెప్పాలనంటే సొంత గ్రామాన్ని వదులుకొని తిరిగి అమృత్‌సర్‌కు పంజాబ్‌కు రావడం జరిగింది. అట్లాంటి ఒక వలస కుటుంబానికి సంబంధించిన నేపథ్యం ఉండి, పేదరిక నేపథ్యం ఉండి, కేవలము తనకున్నటువంటి పట్టుదల, అకుంఠితమైన దీక్షతోనే అంచెలంచెలుగా విద్యార్థి దశలో, ఆ తర్వాత కాలంలో వివిధ రంగాలలో నిష్ణాతులుగా ఆయన ఎదగడం జరిగింది. అలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గవర్నర్‌గా పనిచేస్తున్నప్పుడు, ఆ కాలం చాలా విచిత్రమైన కాలం ఈ దేశానికి, మన భారతదేశానికి పరిమితం ఆలోచించినప్పుడు. 1980 తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలో ఒక బలమైనటువంటి ఒక బలమైనటువంటి మార్పు జరిగింది. మనందరికి తెలుసు. దాదాపు 1600 కాలం నుంచి, 1700 కాలం నుంచి దాదాపు ఒక 3, 400 సంవత్సరాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నడిపించినటువంటి 2 బలమైన వాదాలున్నాయి. ఒకటి క్యాపిటలిజం. అంటే లిబరలిజం అనేటువంటి సిద్ధాంతంలో భాగంగా వచ్చినటువంటి క్యాపిటలిజం. లిబరలిజం అంటే తెలుగులో దాన్ని మనం ఉదారవాద రాజకీయ దృక్పథం అని అంటాం. అట్లాంటి ఉదారవాద రాజకీయ దృక్పథంలో నుంచి పుట్టినటువంటి పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ, ఆ ఆర్థిక వ్యవస్థ పునాదుల మీద నిలబడే అటు ఇంగ్లాండ్ కావచ్చు, ఆ తర్వాత కాలంలో జర్మనీ కావచ్చు, ఫ్రెంచ్ కావచ్చు, కాలనీలను కూడా నిర్మించినాయి. ఆ తర్వాత కాలంలో పెట్టుబడిదారి వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను సవరిస్తూ కారల్ మార్క్స్ ఆధ్వర్యంలో
ఏర్పడి విలసిల్లినటువంటిదే మార్క్సిజం. అట్లాంటి 2 బలమైనటువంటి ఆర్థిక దృక్కోణాలను ఈ ప్రపంచం చవిచూసింది. అట్లా ఒకవైపు ప్రపంచం అంతా గూడా 2 భాగాలుగా విభజించబడి, విడిపోయి కొన్ని రాజ్యాలు, కొన్ని ఆధునిక రాజ్యాలు లిబరలిజాన్ని అనుసరిస్తూ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను నెలకొల్పుకొని, పెట్టుబడిదారీ వ్యవస్థను పునాదిగా చేసుకొని పరిపాలన కొనసాగిస్తున్న సందర్భం. అదేవిధంగా రష్యా లాంటి, చైనా లాంటి, అట్లాగే యూరోప్‌లో ఉన్నటువంటి తూర్పు యూరోప్‌లో ఉన్న కొన్ని చిన్న చిన్న రాజ్యాలు మార్క్సిజాన్ని ఆసరాగా చేసుకొని సోషలిస్టు పరిపాలన వ్యవస్థను కొనసాగిస్తున్నటువంటి సందర్భం దాదాపు 1900 నుంచి 1970, 80 వరకు జరిగినటువంటి చరిత్ర మనందరికీ తెలుసు. 80 ప్రారంభంలో మెల్లమెల్లగా సోషలిస్టు సమాజం నిర్మాణంలో అనేక ఒడిదుడుకులు జరగడం ద్వారా గావచ్చు, లేదా క్యాపిటలిస్టు సమాజము, క్యాపిటలిస్ట్ ఎకానమీ సోషలిస్ట్ సమాజాన్ని ఒక రకంగా బీట్ చేసి ముందుకొస్తున్నటువంటి సందర్భంలో అటు క్యాపిటలిజము, ఇటు సోషలిజము అనుకున్నటువంటి పద్ధతిలో కాకుండా ఒక భిన్నమైనటువంటి రూపం తీసుకున్నటువంటి కాలం 1990. 1990 వచ్చేసరికి ప్రపంచంలో ఒక వింత ఆర్థిక వ్యవస్థ కూడా నెలకొల్పాల్సిన అనివార్యత ఏర్పడ్డది. మొత్తం అంతకుముందు అటు సోషలిస్టు రాజ్యాల్లో, ఇటు లిబరల్ వాదాన్ని నమ్ముకున్నటువంటి పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను అనుసరిస్తున్న దేశాలు కూడా రాజ్యం కేంద్రంగా ఆర్థిక వ్యవస్థ ఉండాలనే పనిచేసినాయి చాలా కాలం. కానీ 1990 కాలం వచ్చేసరికి ముఖ్యంగా క్యాపిటలిస్టు ఆర్థిక వ్యవస్థను అనుసరించి నడుస్తున్న రాజ్యాలలో ఒక చర్చ బయలుదేరింది. ఆ చర్చ ఏమిటంటే సాధ్యమైనంత వరకు ఆర్థిక వ్యవస్థలో రాజ్యం గూడా సాధ్యమైనంత వరకు తన పరిధిని తగ్గించుకోవాలనేటువంటి దాన్నే మనము సామాజిక శాస్త్రాల పరిభాషలో చెప్పాలనంటే నియో లిబరలిజం అంటారు. నయా వలసవాదం, నయా ఉదారవాద సిద్ధాంతంలో భాగంగా అటు మొత్తం రాజ్యము సంక్షేమ నిర్మాణంలో నుంచి గావచ్చు, ఆర్థిక రంగంలో ప్రధానంగా ఉండేటువంటి వ్యవసాయ రంగం గావచ్చు, పారిశ్రామిక రంగం గావచ్చు, సేవల రంగం గావచ్చు. మొత్తంగా ప్రభుత్వము తన పరిధిని తగ్గించుకొని ఆర్థిక వ్యవస్థను పూర్తిగా సమాజానికి, వ్యక్తులకు, పెట్టుబడిదారులకు అప్పజెప్పాల్సిన అవసరం ఏర్పడినట్టుగా వాళ్ళు భావిస్తున్న క్రమంలో అట్లాంటి సందర్భంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి యొక్క రాజకీయ జీవితానికి పునాదులు పడ్డాయని మనం గమనించాలి. ముఖ్యంగా ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావించాలి. దాదాపు 1947 నుంచి 1990 దశకం వరకు అంటే రాజీవ్ గాంధీ గారు హత్యకు గురైన తర్వాత అద్వితీయంగా, నిరాఘాటంగా ఈ దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా రాజకీయ సంక్షోభంలోకి నెట్టబడ్డది. అంటే అటు నెహ్రూ గారు, ఆ తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారు, ఆ తర్వాత మధ్యలో లాల్ బహదూర్ శాస్త్రి గారు వచ్చినప్పటికీ, ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు. ఒకే కుటుంబానికి సంబంధించిన ముగ్గురు ప్రధానులుగా పనిచేసి కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ దేశాన్ని వాళ్ళు పరిపాలించినటువంటి ఒక సందర్భం. 1980, 90 వచ్చేసరికి దాదాపు దేశవ్యాప్తంగా కూడా అనేక రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు రావడం, అప్పటికి ఒక 40 సంవత్సరాలు నిరాఘాటంగా పరిపాలిస్తున్నప్పుడు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ కూడా విఫలం కావడం, ఇటు స్థానికంగా రాష్ట్రాలలో ఈ రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు రావడం, రాజకీయ యొక్క రాజకీయాల యొక్క స్వరూపము, స్వభావం కూడా మారింది. అప్పుడే సంకీర్ణ ప్రభుత్వాల వ్యవస్థ ఏర్పడ్డది. అట్లాంటి సంకీర్ణ ప్రభుత్వాలను నడిపేటువంటి ఒక అనివార్యత ఈ తెలుగు ప్రాంతానికి సంబంధించినటువంటి మాన్యులు స్వర్గస్థులైనటువంటి పివి నరసింహారావు గారు నాయకత్వంలో ఆయన ప్రధానమంత్రిగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో పనిచేస్తున్నప్పుడు, అప్పుడు ఒక మారినటువంటి కాలానికి అనుగుణంగా మారినటువంటి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలో వస్తున్నటువంటి మౌలికమైనటువంటి మార్పులను గ్రహించి భారతదేశం యొక్క చిన్నాభిన్నంగా మారుతున్న భారతదేశ ఆర్థిక వ్యవస్థను దానికి ప్రాణం పోయాలి, దానికి ఆయువునివ్వాలంటే ఎవరు అని ఆలోచిస్తున్నప్పుడు ఆయన చాలా గొప్ప జ్ఞాని పివి నరసింహారావు గారు. నెహ్రూ కుటుంబం పట్ల, గాంధీ కుటుంబం పట్ల అనేక గౌరవం, భక్తి ఉన్నప్పటికీ పరిపాలన రంగంలో కొత్త వ్యక్తులను పరిచయం చేసినటువంటి ఘనత కూడా పివి నరసింహారావు గారికి తగ్గుతుంది. అట్లా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గవర్నర్‌గా పనిచేస్తున్నప్పుడు
ఆయన 1990లో వచ్చినటువంటి లిబరలిజం, గ్లోబలైజేషన్, లిబరలిజం ఈ ఈ నేపథ్యంలో ఎల్‌పీజీ నేపథ్యంలో నుంచి భారతదేశ ఆర్థిక వ్యవస్థను కాపాడడం ఎలా అనేటువంటి ప్రశ్న ఆనాడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పుడు ప్రధానంగా ప్రధానమంత్రి దృష్టిలో ఎవరు కనబడ్డారంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ఎందుకు కనబడ్డారు అనేది కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. ఇందాకే నేను ప్రస్తావించినట్టు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానంగా ఒక విద్యార్థిగా, పరిశోధకుడుగా, ఒక అధ్యాపకుడుగా తన బలంగా అనేక సిద్ధాంతాలను తాను క్షుణ్ణంగా అధ్యయనం చేసినప్పటికీ, స్వతహాగా తనను తాను నిర్మించుకున్న నేపథ్యం ఏమిటనంటే, జాతీయవాద దృక్పథంలో నుంచి. ఒక రకంగా చెప్పాలంటే, ఉదారవాద రాజకీయ సిద్ధాంతంలో నుంచి తనను తాను ఒక ఆర్థికవేత్తగా నిర్మాణం చేసుకున్నాడు. వచ్చిన మార్పు కూడా అదే. కాబట్టి ఈ నయా ఉదారవాద సిద్ధాంతాలను అర్థం చేసుకొని, ఈ నయా ఉదారవాద రాజకీయ నేపథ్యంలో నుంచి భారతదేశ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించవలసిన అవసరము భారతదేశం ముందు ఉన్నప్పుడు, అప్పుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పివి నరసింహారావు గారి యొక్క సలహా మేరకు లేదా వారి అభ్యర్థన మేరకు వారు అడగడం ద్వారా ఆయన అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా కూడా ఈ దేశానికి మొట్టమొదటిసారిగా రావడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలోనే భారతదేశం అంతకుముందు స్వాతంత్రం వచ్చింది. 1950 నుంచి రాజ్యాంగం అమల్లోకొచ్చింది. దాదాపు 1950 నుంచి 1990 వరకు మన భారతదేశం అనుసరించినటువంటి ఆర్థిక విధానం ఏమిటంటే, మిశ్రమ ఆర్థిక విధానం అంటారు. అంటే ఏమిటి? మిశ్రమ ఆర్థిక విధానం అనంటే, అటు ప్రభుత్వము మరియు వ్యక్తులు, పెట్టుబడిదారులు మరియు ప్రభుత్వం 2 కలిసి ఆర్థిక పురోగతి కోసం పనిచేసినారు. దీనికి ప్రధానంగా దేన్ని ఇరుసుగా చేసుకొని పనిచేసిందంటే ఆర్థిక వ్యవస్థ, ప్రణాళికా సంఘం, ప్లానింగ్ కమిషన్. ప్లానింగ్ కమిషన్ కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పనిచేసినారు. ఆ ప్రణాళికాబద్ధంగా అభివృద్ధిని సాధించాలనేటువంటి ఒక మధ్య మార్గాన్ని ఆవిష్కరించినాడు నెహ్రూ గారు. అట్లాంటి ప్రణాళికా సంఘానికి అధ్యక్షుడిగా ఉపాధ్యక్షుడిగా పనిచేసినాడు. అంటే ప్రణాళికాబద్ధంగా. మొట్టమొదటి ప్రణాళిక దేనికోసం ప్రాధాన్యత ఇచ్చింది? అప్పుడే స్వాతంత్రం సాధించినాం. అప్పుడే రాజ్యాంగం అమల్లోకొచ్చింది. అందుకనే మొట్టమొదటి ప్రణాళిక మొట్టమొదటి ప్రణాళిక సంఘం చేసినటువంటి ఒక నేపథ్యం, దాని యొక్క ప్రాధాన్యత ఆర్థిక రంగంలో మన దేశమే వ్యవసాయక దేశం. కాబట్టి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చెందడానికి ప్రయత్నం చేసినారు. ఆ తర్వాత కాలంలో రెండో ప్రణాళిక వ్యవస్థ వచ్చినప్పుడు పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఇచ్చినారు. 3, 4 వచ్చేసరికి అటు అగ్రికల్చర్‌ను, వ్యవసాయ రంగాన్ని, ఇటు ఇండస్ట్రీని రెండిటిని కూడా సమపాలలో ప్రాధాన్యత ఇస్తూ వస్తున్న క్రమంలో 1990 వచ్చేసరికి ప్రణాళిక ఆర్థిక వ్యవస్థలో నుంచి ప్రణాళికలు ఉన్నప్పటికీ ప్రణాళిక రంగంలో ఇటు వ్యవసాయ రంగాన్ని, అటు పారిశ్రామిక రంగాన్ని, మరీ ముఖ్యంగా సేవల రంగాన్ని, సర్వీస్ సెక్టార్ అంటారు ఇంగ్లీష్‌లో. సేవల రంగాన్ని మూడిటిని ఒక రకంగా ఉజ్జులుగా సమపాళ్లలో వాటిని నడిపిస్తూ ఈ మూడు రంగాలను ఒకే కాలంలో 3 రంగాల ప్రాధాన్యత తగ్గకుండా అట్లని చెప్పేసి ప్రపంచంలో వస్తున్నటువంటి చాలా అతివేగంగా వచ్చినటువంటి సైన్స్, టెక్నాలజీని అందుకొని దానికి అనుగుణంగా సేవల రంగాన్ని కూడా పెంచవలసినటువంటి ఒక అనివార్యత ఏర్పడ్డప్పుడు, ఆ మొత్తం వ్యవస్థను అర్థం చేసుకోగలిగి, ఆ వ్యవస్థను నడిపించగలిగేటువంటి శక్తి, సామర్థ్యం, జ్ఞాన సంపద ఉంది ఎవరంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారే కనబడ్డారు దేశానికి. అట్లా ఆర్థిక మంత్రిగా వారు సేవలందించినారు. తదనంతర కాలంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా గూడా అయినారు. చాలామంది కొంతమంది ఆయన సహచరులు గూడా అట్లాగే కొంతమంది పేరెన్నికైనటువంటి విశ్లేషకులు గూడా యాక్సిడెంటల్ ఫైనాన్స్ మినిస్టర్ అన్నారు. వారే స్వయంగా 2014లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయి అధికారాన్ని కోల్పోతున్నప్పుడు బహుశా అది చిట్ట చివరి ప్రెస్ కాన్ఫరెన్స్ యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. వారు ప్రశ్న అడ్రెస్ చేస్తూ ఒక మాట అన్నారు. ఐ వాజ్ నాట్ ఓన్లీ అన్ యాక్సిడెంటల్ ఫైనాన్స్ మినిస్టర్. ఐ వాజ్ ఆల్సో అన్ యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని అన్నారు. అంటే ఎంత స్పృహద్రోహి కలిగిన వాడంటే, ఎంత నిజాయితీపరుడంటే, ఆయన ఎన్నడూ గూడా ఎంత అధికారం ఉన్నా ఏనాడు గూడా ఆర్భాటాలకు పోలేదు. అలా ఫైనాన్స్ మినిస్టర్‌గా పనిచేసినాడు. న్యాయంగా చెప్పాలంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు గనుక ఆ కాలంలో 1991, 92, 93 ప్రాంతంలో వారు గనుక బహుశా ఆర్థిక శాఖ మంత్రిగా లేకపోతే ఆనాడు భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యేదనేటువంటిది చాలామంది వ్యక్తం చేసినారు. దాంట్లో ఎవరికి కూడా డౌట్ ఉండవలసిన అవసరం లేదు. ఆయన
ఆర్థిక శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన కాలంలోనే సెబీని తీసుకురావడం జరిగింది. ఆయన కాలంలోనే భారతదేశం యొక్క మౌలికమైనటువంటి ఆర్థిక వ్యవస్థను అటు ఒకవైపు క్యాపిటలిజాన్ని ఎంకరేజ్ చేయాలి. ఇంకోవైపు పేద ప్రజల యొక్క సంక్షేమాన్ని కూడా కాపాడుకోవాలి. ఈ రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ చాలా అద్భుతమైనటువంటి అభివృద్ధిని సాధించినటువంటి మాట వాస్తవం. అట్లా ఆర్థిక శాఖ మంత్రిగా పరిశ్రమల రంగాన్ని, సేవల రంగాన్ని ముందుకు తీసుకొచ్చి తద్వారా వచ్చేటువంటి ఆర్థిక పురోగతిలో భాగంగా వచ్చినటువంటి సంపదను మళ్ళీ పేదల కోసం, సంక్షేమ పథకాల కోసం వాడినటువంటి చరిత్ర ఒక చాలా గొప్ప చరిత్ర ఆయన నిర్మించినాడు. ఆ తర్వాత ప్రధానమంత్రిగా కూడా కావాల్సొచ్చింది. ప్రధానమంత్రి కావడానికి మనందరికి తెలుసు. వారు ప్రధానమంత్రిగా కావడానికి వారి ఎన్నడూ ఆయన ప్రధానమంత్రి అయితేనే ఆయన కూడా బహుశా అనుకోనుండడు. కానీ చరిత్ర, సమాజము తన అవసరాల కోసము వ్యక్తులను, మహానుభావులను అది నిర్మించుకుంటది. లేపోతే అది నెలకొల్పుకుంటది అనడానికి అగైన్ మన్మోహన్ సింగ్ గారి జీవితం ముఖ్యంగా ప్రధానమంత్రిగా వారు రావడం వెనకాల ఒక రాజకీయ నేపథ్యం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలిసింది. కానీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత అంటే ఎవరు ప్రధానమంత్రి కావాలి అనే ప్రశ్న కాంగ్రెస్ పార్టీ ముందు నాయకత్వం ముందు ఉన్నప్పుడు, అప్పుడు బీజేపీ పార్టీ అప్పటికే చాలా బలంగా ఎదుగుతుందది. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తన యొక్క అంటే పార్లమెంట్‌లో తన యొక్క సభ్యుల యొక్క సంఖ్య కూడా పెరిగింది. వాళ్ళు ప్రధానంగా పెట్టినటువంటి విమర్శ ఏందనంటే, శ్రీమతి సోనియా గాంధీ గారు బై బర్త్ షీ ఈజ్ నాట్ అన్ ఇండియన్. ఆమె బై బర్త్ పుట్టుకకు ఆమె భారతీయురాలు కాదు. రాజీవ్ గాంధీ గారిని వివాహం అన్నప్పటికీ ఆమె బై బర్త్ ఇటాలియన్ సిటిజన్ కాబట్టి, భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం ప్రకారము భారతీయుడై ఉండాలి. భారతీయుడై పుట్టి ఉండాలి అనేటువంటి ఒక నేపథ్యం నుంచి సుబ్రహ్మణ్యం అనేటువంటి అతను సుప్రీంకోర్టులో కేసేయడం, దాని మీద బీజేపీ దాన్ని ఆసరాగా చేసుకొని ప్రచారం చేయడం. ఆ తర్వాత సోనియా గాంధీ గారు కూడా చాలా బోల్డ్ డెసిషన్ తీసుకున్నదామె. బోల్డ్ డెసిషన్ ఏం తీసుకున్నారంటే, ఆమె ప్రధానమంత్రి కావాలనుకుంటే అయ్యేది. కానీ ప్రధానమంత్రి కావడం ద్వారా పార్టీకి నష్టం జరగడము, ముఖ్యంగా వాళ్ళ కుటుంబానికి నష్టం జరగడము, మొత్తం పార్టీ యొక్క రాజకీయ నేపథ్యమే కనుమరుగైపోయేటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి మార్చేటువంటి ప్రయత్నం చేసినప్పుడు, అప్పుడు ప్రధానమంత్రి పదవి కోసం ఆశపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా శరద్ పవార్ లాంటి వాళ్ళు, తర్వాత ప్రణబ్ ముఖర్జీ లాంటి వాళ్ళు, మేమే ప్రధానమంత్రులు అయితున్నామని ప్రెస్ మీట్ పెట్టిన సందర్భం కూడా ఉంది ఆనాడు. కానీ శ్రీమతి సోనియా గాంధీ గారు చాలా సైలెంట్‌గా పివి నరసింహారావు లాగా చాలా ఉన్నతంగా, హుందాగా వ్యవహరించి, ఈ ఇప్పుడున్నటువంటి రాజకీయ వాక్యూమ్‌ని ఎవరు ఫిల్ చేయగలుగుతారు? అధికారము తీసుకున్న తర్వాత కూడా అధికార దర్పానికి పోకుండా, అటు కాంగ్రెస్ పార్టీ యొక్క అస్తిత్వాన్ని ముఖ్యంగా గాంధీ కుటుంబం యొక్క ప్రాధాన్యతను తగ్గించకుండా, ప్రధానమంత్రిగా ఉండి రెండిటిని సమపాలలో నడిపించగలిగే వాళ్ళు ఎవరంటే, మళ్ళీ సౌమ్యుడు, ఒక రాజకీయ కోవిదుడు, నిర్మోహమాటి. అయినప్పటికీ పరిస్థితులకు అనుగుణంగా తన ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా పార్టీ యొక్క నిర్మాణంలో భాగంగా పనిచేయగలిగేటువంటి ఒక నిరాడంబర జీవి ఎవరంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారే కనబడ్డారు. అట్లా మన్మోహన్ సింగ్ గారు వారు ప్రధానమంత్రిగా రావడం జరిగింది. అది సంకీర్ణ ప్రభుత్వమే. దాదాపు 10 సంవత్సరాలు సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం. పివి నరసింహారావు గారు కష్టకాలంలో నుండి నడిపినారు. గాంధీ కుటుంబానికి బయట నుంచి వచ్చిన వాళ్ళు సంకీర్ణ ప్రభుత్వాలు నిర్మించినారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. దేవెగౌడ గావచ్చు, డాక్టర్ మన్మోహన్ సింగ్ గావచ్చు, ఐకే గుజరాల్ గావచ్చు, ఆ తర్వాత మనకు ప్రధానంగా కనబడేటువంటి వాళ్ళు ఆ తర్వాత కాలంలో వచ్చినారు. బట్ వీళ్ళందరిలో దేవెగౌడ వచ్చినాడు, ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఐకే గుజరాల్ కూడా ప్రధానమంత్రిగా పనిచేసినారు. వీళ్ళెవరు పనిచేసినా కూడా సంకీర్ణ ప్రభుత్వాలను నడిపి సక్సెస్ సాధించి రాజకీయంగా ప్రధానంగా దేశం యొక్క ఔన్నత్యాన్ని పెంచినటువంటి దాంట్లో మళ్ళీ మనం అంచనా వేసుకుంటే పివి నరసింహారావు గారు ఒకరు, ఆ తర్వాత డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. అట్లాంటి ప్రధానమంత్రిగా ఉండి ఆయన చాలా సైలెంట్‌గా ఉన్నప్పటికీ ప్రధానమంత్రిగా ఆయనే ఆయన ఆయన టెన్యూర్‌లో 2 కాలాలలో 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాల కాలం పాటు ఆయన ప్రధానమంత్రిగా ఈ దేశానికి సేవలందించినారు. ఈ 10 సంవత్సరాల కాలంలో మొదటగా మనము పురోగతి ఏం జరిగిందనేది చూస్తే, ఆయన కాలంలోనే అప్పటికే ప్రపంచవ్యాప్తంగా 90 కాలం వచ్చేసరికి అమెరికాకు, రష్యాకు పెద్ద ఎత్తున ఒక రకమైనటువంటి అగాధము, తగాదాలున్నాయి. అంటే భావజాలపరమైన తగాదం కాస్త అటు సోషలిజానికి, కమ్యూనిజానికి పునాదులుగా నిలబడి పనిచేస్తున్నటువంటి రష్యా 94లో కొలాప్స్ కావడం, ప్రపంచం అంతా కూడా అమెరికా చుట్టూ నిర్మాణం కావడం, భారతదేశంలో ఉన్నటువంటి లెఫ్ట్ పార్టీలు కూడా
అమెరికాతోని దోస్తానం జేయడం అనంటే, ఇక్కడున్నటువంటి కార్మికులకు, కర్షకులకు వ్యతిరేకమైనటువంటి పేరొస్తదని జెప్పినా గూడా, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు చాలా సున్నితంగా వాళ్ళ అభిప్రాయాలను గౌరవిస్తున్నప్పటికీ, ఆనాడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అమెరికాతోని స్నేహ సంబంధాలు, దౌత్య సంబంధాలను నెలకొల్పినాడు. ప్రధానంగా ఈ న్యూక్లియర్ వ్యవస్థకు అనుగుణంగా అమెరికాతోని స్నేహం చేయడం, ఆ తర్వాత జపాన్‌తోని స్నేహం చేయడం, అదే కాలంలో దేశాన్ని కుదిపేసినటువంటి అనేక పర్యావరణ సంఘటనలు గూడా జరిగినాయి. విపత్తులు జరిగినాయి. అట్లాంటి సునామీ జరిగింది ప్రధానంగా. ఆ సునామీ మన భారతదేశాన్ని గూడా చాలా ఎఫెక్ట్ చేసింది. కానీ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రపంచానికి ఒక విలువైనటువంటి సందేహాన్ని పంపించదలుచుకున్నాడు. సునామీ వచ్చిన మాట వాస్తవం. సునామీ ద్వారా భారతదేశంలో గూడా ప్రజల జీవితం కొంత అతలాకుతలమైన మాట వాస్తవం గానీ, ప్రపంచం నుంచి ఒక నయా పైసా గూడా భారతదేశం ఆశించట్లేదు. ఇవాళ భారతదేశం ఒక సర్వసత్తాక ప్రజాస్వామిక సార్వభౌమాధిక దేశమే కాదు, ఆర్థికంగా కూడా పరిపుష్టిని సాధించినటువంటి దేశంగా ఎదిగింది, ఎదగగలుగుతది. మేము ఎవరి మీద ఆధారపడమనేటువంటి ఒక సంకేతాన్ని పంపియడం. అది చాలా చర్చనీయమైన విషయం. ప్రపంచ రాజకీయాలలో అటు అమెరికా, ఇంగ్లాండు, జపాను, చైనా వీళ్ళందరూ గూడా ఆలోచనలో పడ్డారు. పెద్ద సునామీ వచ్చింది. జపాన్ లాంటి దేశం గూడా సునామీని తట్టుకోలేక ప్రపంచ దేశాల నుంచి ఆర్థిక సహకారాన్ని కోరినట్టు సందర్భంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ తెలుసు ఎప్పుడు, ఎక్కడ దేశం యొక్క ఔన్నత్యాన్ని పెంచదలుచుకున్నాడో. ఆయన చాలా మౌనంగా భారతదేశం ఆర్థికంగా సమృద్ధి సాధించిన దేశం. మా ప్రజల యొక్క కష్టాలను, కన్నీళ్లను ఈ దేశ ప్రజలే తీర్చుకోగలుగుతారని అనడమే కాకుండా సునామీని అనేక సందర్భాల్లో సునామీ విషయంలో చాలా కట్టుదిట్టమైనటువంటి ఆర్థిక క్రమశిక్షణను కాపాడి, ఆర్థిక క్రమశిక్షణతోని ఆ గడ్డు కాలాన్ని కూడా గట్టెక్కించినటువంటి ఒక గొప్ప ఆర్థికవేత్త, గొప్ప పరిపాలనా దక్షుడిగా తను మనకు కనబడతాడు. అయితే ఆ 10 సంవత్సరాల కాలంలో అది సంకీర్ణ ప్రభుత్వం కావడం వల్ల గావచ్చు, అనేక పార్టీల యొక్క కలయిక కావడం వల్ల ఆయన మౌలికంగానే, సహజ సిద్ధంగానే చాలా తక్కువ మాట్లాడి, ఎక్కువ పని చేసినటువంటి వాడిగా మనకు చరిత్రలో కనబడతాడు. అయితే వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 2జీ స్పెక్ట్రమ్ స్కామ్ జరిగింది. బొగ్గు గనులలో కేటాయింపులలో స్కామ్ జరిగింది. ముఖ్యంగా ఈ స్టాంపుల కుంభకోణం ఏదైతే ఉందో 'అర్షద్ మెహతా' ఆ కుంభకోణం జరిగింది. అట్లాంటి రకరకాల ఆర్థిక పరమైనటువంటి ఒడిదుడుకులు, స్కామ్‌లు గూడా వచ్చినాయి. అయితే ఇవన్నీ వచ్చినప్పుడు ఇవాళ మనందరం ముఖ్యంగా ఇవాళ రాజకీయాల్లో ఉన్నవాళ్ళు గావచ్చు, లేదా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న వాళ్ళు గావచ్చు, లేదా మొత్తం భారతదేశం యొక్క రాజకీయ చరిత్రను మనం విశ్లేషించే క్రమంలో రాజకీయాలంటేనే అదొక కంపరము, రాజకీయాలంటేనే అదొక బురద గుంట అనేటువంటి ఒక సాధారణమైన అభిప్రాయాన్ని కలిగి ఉండే వాళ్ళు గూడా ఆలోచించవలసిందేంటంటే, అక్కడక్కడ నిజాయితీ పరులు, నీతిమంతులు, దేశం కోసం మాత్రమే పనిచేసేవాళ్ళు, మనసా వాచా కర్మణ రాజకీయాలను గూడా ఒక పవిత్రమైన కార్యంగా నిర్వహించే వాళ్ళు ఉంటారు అనడానికి డాక్టర్ మన్మోహన్ సింగ్ జీవితమే మనకు తార్కాణం చరిత్రలో. ఇన్ని స్కామ్‌లొచ్చినా గూడా ప్రతిపక్షాలు గాని, విమర్శకులు గాని, ప్రపంచ రాజ దేశ రాజకీయాలను విశ్లేషించినటువంటి అధ్యాపకులు గాని, విశ్లేషకులు గాని, చరిత్రకారులు గాని ఎవరు కూడా ఇన్ని స్కామ్‌లలో డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు సంబంధం ఉందని చెప్పే ధైర్యం చేసేటువంటి ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఆయన హి వాస్ ఎ ట్రూ స్టేట్స్‌మన్. అవినీతికి ఆమడ దూరంగా ఉండేవాడు. ఎవరన్నా మాటలు ఏమన్నా అన్నా గూడా పదజాలంతోని మాట్లాడినా గూడా, స్నేహం వేరు, రాజకీయాలు వేరు. రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయని నమ్మినటువంటి ఒక గొప్ప విశాల దృక్పథం కలిగినటువంటి వాడు. ఎన్ని స్కామ్‌లొచ్చినా గూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తామర పువ్వులాగా, తామర పువ్వు బురద గుంటలో ఉంటది. కానీ అది ఎప్పుడు బయట వికసిస్తూనే ఉంటది. అట్లా అవినీతి యొక్క కంపులో నుంచి ఆయన బయటపడ్డాడు. అవినీతికి సంబంధం లేదు. మన్మోహన్ సింగ్ అనంటే ఒక నిజాయితీపరుడు, ఒక నికాసైనటువంటి ఒక రాజకీయవేత్త అనేటువంటి ఒక గొప్ప పేరు సంపాదించుకున్నాడు. అయితే అట్లాంటి గొప్ప పేరు సంపాదించుకొని, తర్వాత కాలంలో అనేక రకాల ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని నిలిపిన మాట వాస్తవం. సంకీర్ణ ప్రభుత్వాలను 10 సంవత్సరాలు నడపడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. సంకీర్ణ ప్రభుత్వాలనే కాదు, అంతర్గతంగా ఒకవైపు ప్రభుత్వాన్ని నడపాలి. ఇంకోవైపు గాంధీ కుటుంబాన్ని గూడా సంతృప్తిపరచాలి. సోనియా గాంధీ గారు, ఆ తర్వాత కాలంలో మెల్లమెల్లగా అప్పుడే రాజకీయాల్లోకి స్థిరపడడానికి ప్రయత్నం చేస్తున్న రాహుల్ గాంధీ గారిని సంతృప్తిపరచాలి. సోనియా గాంధీని, రాహుల్ గాంధీ చుట్టూ ఉన్నటువంటి ఆ కొఠారిని గూడా సంతృప్తిపరచాలి.
అట్లాగే సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక పార్టీలను సంతృప్తిపరచాలి. అందరినీ పరుస్తూ ప్రధానంగా దేశం యొక్క రాజకీయ వ్యవస్థను, దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను ఇబ్బంది గాకుండా దాన్ని నిలబెట్టేటువంటి ప్రయత్నం చేసినాడు. అందుకు ఈ దేశ ప్రజలుగా మనం ఆయనకు రుణపడి ఉండవలసిన అవసరం ఉంది అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నాను. ఇంకొక విషయాన్ని ఈ సందర్భంగా నేను ప్రస్తావించదలుచుకున్నాను. ఇవాళ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మరణానంతరము పత్రికల్లో గావచ్చు, టీవీలలో గావచ్చు, అనేక ప్రచార మాధ్యమాల ద్వారా మేధావులు, బుద్ధిజీవులు, పెద్దలు అందరూ కూడా రాజకీయ నాయకులు అనేక విశ్లేషణ చేస్తున్నారు. అయితే మన్మోహన్ సింగ్ గారి మీద అపారమైన గౌరవంతోని కొన్ని విషయాలను నేను కొంత విమర్శనాత్మకంగా ప్రజల ముందుకు తీసుకురాదలుచుకున్నాను. ఆర్థిక వ్యవస్థను నిలబెట్టిన మాట వాస్తవం. సరళీకరణ ఆర్థిక వ్యవస్థను భారతదేశానికి అన్వయించిన మాట వాస్తవం. అయితే ఇవాళ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు లాంటి వాళ్ళు ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పడ్డ పునాదుల కేంద్రంగా ఇవాళ భారతదేశము ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోనే బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థలాగా దాదాపు 4 ట్రిలియన్ల ఆర్థిక పురోగతిని సాధించి అటు అమెరికా తర్వాత, అటు చైనా తర్వాత మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని మనం సంబరపడుతున్నాం, సంతోషపడుతున్నాం. ప్రపంచ రాజకీయ చిత్రపటంలో భారతదేశం అభివృద్ధి చెందుతున్న అనేటువంటి పేరు పోయి అభివృద్ధి చెందిన దేశంగా రాబోతుందని మనం సంతోషపడుతున్నాం. నిజంగా సంతోషపడాలి కూడా. కానీ ఈ సరళీకరణ విధానం ద్వారా లేదా ఎల్‌పీజీ వచ్చిన తర్వాత, గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ వచ్చిన తర్వాత ఈ దేశంలో సృష్టించబడ్డటువంటి కోట్లాది రూపాయల సంపద మిలియన్లు, మిలియన్లు దాటి, లక్షలు, కోట్లు దాటి, మిలియన్లు దాటి, ట్రిలియన్లకు ఎదిగినటువంటి ఆర్థిక వ్యవస్థ మరి ఈ దేశంలో ఉన్నటువంటి అశేష ప్రజానీకం ఇప్పటికీ దాదాపు 70% ప్రజలు సరైనటువంటి సౌకర్యాలు లేకుండా, సరైనటువంటి ఆర్థిక వ్యవస్థ లేకుండా ప్రజలందరూ కూడా ఆకలి చావులతో చస్తున్నారు. సరైనటువంటి విద్య లేదు. నాణ్యమైన విద్య దొరకట్లేదు. నాణ్యమైనటువంటి వైద్యం దొరకట్లేదు. అంటే సంపద సృష్టించబడ్డది. భారతదేశం యొక్క ఈ సృష్టించబడ్డ సంపద కేవలము కొద్దిమంది పెట్టుబడిదారుల చేతుల్లోనే కేంద్రీకృతమైన మాట వాస్తవం కాదా? కాబట్టి సంపద సృష్టించబడ్డది. ఆర్థిక వ్యవస్థ నిలబడగలిగింది. ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ఎదిగినటువంటి దేశంగా ఎదగబోతున్నప్పటికీ మరి సరళీకరణ ఆర్థిక విధానాలు, ఈ లిబరలైజేషన్ ఆర్థిక విధానాలు, ఈ గ్లోబలైజేషన్ ఆర్థిక విధానాలు మరి సామాన్య మానవుడికి ఏ మేరకు అవి న్యాయం అందించినాయి? ఆ సామాన్య నాయకుడి, సామాన్య ప్రజలకు సరైనటువంటి విద్యను, వైద్యాన్ని, సరైనటువంటి మౌలిక వసతులు కల్పించలేని పరిస్థితిలో ఈ దేశం ఉన్న మాట వాస్తవం కాదా? కాబట్టి వ్యక్తులు మరణించిన తర్వాత వాళ్ళ గొప్పతనాన్ని స్పృశించుకోవడం, వాళ్ళ గొప్పతనాన్ని వాళ్ళు బతికున్నప్పుడు వాళ్ళు పోషించినటువంటి గుణాత్మకమైనటువంటి వ్యవస్థను, గుణాత్మకమైనటువంటి ఆచరణను మనం స్మరించుకోవడం మంచిదే కానీ, మొత్తం అంతా మంచి జరిగిందనేటువంటి వాదన ఏదైతుందో, ఇది సరియైనదేనా అనేటువంటి ఒక ప్రశ్న మాత్రం వేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇవాళ మన్మోహన్ సింగ్ గారి జీవితం ఈ దేశానికి ఏమి ఇచ్చిపోయింది అనంటే, రాజకీయాలు కేవలము రియల్ ఎస్టేట్ చేసి ధనబలాన్ని, కుటుంబ బలాన్ని, కుల బలాన్ని, మతాన్ని, కులాన్ని, డబ్బు కేంద్రంగా రాజకీయాలు నడుస్తున్నాయి. ఇవాళ ఏమైపోయిందనంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ లాంటి ఒక విఘ్నుడిని, ఒక మేధావిని డబ్బులతో సంబంధం లేకుండా, ఆర్థిక రంగంతో సంబంధం లేకుండా, ధనంతో సంబంధం లేకుండా గుర్తించడం కూడా ఇయాల రాజకీయ పార్టీలు నేర్చుకోవాలి. అంటే ఆ క్రెడిట్ తప్పకుండా పివి నరసింహారావుకి ఇవ్వాల్సొస్తది. ఒకవేళ పివి నరసింహారావు గారే మన్మోహన్ సింగ్ లాంటి ఒక మామూలు సాధారణ జీవితాన్ని, ఆయన ప్రొఫెసర్ అప్పటికి. పంజాబ్ యూనివర్సిటీలో పనిచేసినాడు. ఢిల్లీ యూనివర్సిటీలో పనిచేసినాడు. ప్రణాళిక సంఘానికి ఉపాధ్యక్షుడిగా పనిచేసినాడు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గవర్నర్‌గా పనిచేసినాడు. కానీ ఆయన యొక్క ఆస్తి వివరాలు ఆయన ప్రధానమంత్రి అయినాడు పెట్టినటువంటి చూస్తే చాలా ఆశ్చర్యమేస్తుంది. అంతెందుకు ప్రధానమంత్రిగా పదవి బాధ్యతలు కోల్పోయిన తర్వాత చిన్న కారును తీసుకొని ఆయన ఇంటికి పోవడం జరిగింది. కాబట్టి ఇవాళ మన్మోహన్ సింగ్ జీవితం మనకెక్కడ ఆదర్శం అనంటే, ఒకటి పేద కులాల నుంచి, పేద వర్గాల నుంచి, ఆర్థికంగా వెసులుబాటు లేని కులాల నుంచి వస్తున్నటువంటి సమాజం నుంచి వస్తున్న విద్యార్థులు, యువత నేర్చుకోవచ్చు. ఆయన ఆదర్శంగా తీసుకోవచ్చు. ఎందుకంటే
ఒక మామూలు లాంతర్ దగ్గర నుంచి ప్రారంభమైన ఆయన విద్యాభ్యాసం ఎక్కడ కేంబ్రిడ్జి, ఎక్కడ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ. అట్లాంటి ఒక సాధారణ కుటుంబ నేపథ్యంలో నుంచి ప్రపంచంలోనే పేరెన్నికైన విశ్వవిద్యాలయం దాకా పోవచ్చు అనేటువంటిదొకటి. తర్వాత తను ఏ బాధ్యత తీసుకున్నా ఎప్పుడు ప్రచార ఆడంబరాన్ని కోరుకోలేదు. ఆయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్‌కు పనిచేసినా, ప్రణాళిక సంఘానికి పనిచేసినా, ఆర్థిక మంత్రికి సలహాదారుడిగా పనిచేసినా, తానే స్వయంగా ఆర్థిక మంత్రిగా పనిచేసినా, చివరికి తానే ఈ దేశం యొక్క ప్రధానమంత్రిగా పనిచేసినా, ఎక్కడ గూడా విమర్శలకు పోకుండా, ఎక్కడ గూడా తొందరపడకుండా, చాలా ఒక మౌన ముని. నాకనిపిస్తది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఒక రకంగా ప్లేటో ఒక మాట అంటాడు. ప్లేటో ఏమంటాడంటే రాజనీతి శాస్త్రజ్ఞుడిగా ఆయన ఏమంటాడంటే, "ఫిలాసఫర్సే పాలకులు గావాలి." ఫిలాసఫర్స్ కింగ్‌డమ్ అనేటువంటి పదం ఉంటది పొలిటికల్ సైన్స్‌లో. ఫిలాసఫర్ మేధావులు గనక పాలకులైతే పరిపాలన ఎలాగుంటది అని ఆయన ఎప్పుడో క్రీస్తుపూర్వం 5, 4 శతాబ్దంలో చెప్పిన దాన్ని చదువుకున్న ఆ చరిత్ర మళ్ళీ మన్మోహన్ సింగ్‌లో చూస్తా. నాలాంటి వాళ్ళని నేను చూస్తున్నాను. నాకైతే అట్ట అనిపిస్తది. ఒక ఫిలాసఫర్, ఒక తాత్వికుడు, ఒక మేధావి అంటే ఒక ప్రజా మేధావి గనక పాలకుడైతే ఆర్థిక వ్యవస్థను ప్రజల పరం ఎలా చేస్తాడు? ఆయన ఒక మాట అంటాడు. ఒక సందర్భంలో ప్రెస్ కాన్ఫరెన్స్‌ని అడ్రెస్ చేస్తూ, "నేను ఈ దేశం యొక్క ఆర్థిక సంపద సృష్టించడానికి పారిశ్రామికవేత్తలకు ఎంత వీలైతే అంత స్వేచ్ఛనిస్తా. అయితే పారిశ్రామికవేత్తలకు స్వేచ్ఛనిచ్చి, సంపదను సృష్టించి, సృష్టించిన సంపద చిట్ట చివరి మనిషికి చేరుకోవడం ఎలా అనే దాన్ని కూడా అంతే ప్రాధాన్యత ఇస్తా అని చెప్పడం జరిగింది." అంటే ఒక లిబరలిస్టు, ఒక ఉదారవాద భావజాలం కలిగినటువంటి ఒక తత్వవేత్త, ఒక ఎకనామిస్టు ప్రధానమంత్రి అయితే, ఆర్థిక శాఖ మంత్రి అయితే, అంబానీలు, అదానీలు, రిలయన్స్ ఇవన్నీ ఎప్పుడు ఎదిగినాయి? ఆ కాలంలోనే ఎదిగినాయి. బహుశా ఆయన గనుక ఇంకొంతకాలం ప్రధానమంత్రిగా ఉండుంటే, ఇవాళ ఈ అదానీలు, ఈ మిట్టల్లు, ఈ రిలయన్స్‌లు, ఈ అదానీ ఇవన్నీ గూడా ఇంత దోపిడీ వర్గాలుగా మారే అవకాశం ఉండకపోవచ్చని అనిపిస్తది. ఎందుకంటే సామాన్యుడికి ఆయన కాలంలోనే రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం తీసుకొచ్చిండు. ఆయన కాలంలోనే పేదవాడికి సంవత్సర కాలంలో కనీసం 100 రోజులైనా పని ఉండాలని జెప్పేసి రైట్ టు వర్క్ గ్యారంటీ స్కీమ్ తీసుకొచ్చిండు. అంటే పేదలు ఆకలితో అలమటించకూడదు. రైట్ అంటే పని చేయడం అనేది ఈ దేశంలో పేదవాడి హక్కును అది చట్టంగా తీసుకొచ్చిండు. విద్యా హక్కును తీసుకొచ్చిండు. అట్లా శాస్త్ర సాంకేతిక రంగాలలో అనేక పురోగతిని సాధించడం కోసం ప్రయత్నం చేసిండు. మధ్య తరగతి ప్రజల్ని ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల్ని, బీద ప్రజలకు ఎంత వీలైతే అంత మేరకు ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ బ్యాంకు, ఐఎంఎఫ్ లాంటి సంస్థలు నిరంతరము మీరు సంక్షేమ పథకాలను తగ్గించండి అనంటే వాటికి సమాధానంగా రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటా ఆర్థిక వ్యవస్థను కాపాడిన మాట వాస్తవం. కానీ తర్వాత కాలంలో ఎంత ప్రధానమంత్రిగా ఉన్నా కూడా ఆయన ఒకసారి ఒక మాట అంటాడు. ఇవాళ భారతదేశం యొక్క రాజకీయాలను, భారతదేశం యొక్క మంత్రిత్వ శాఖలను గూడా మల్టీనేషనల్ కంపెనీస్ నిర్ణయిస్తున్నాయని ఒక నిర్వేదాన్ని వ్యక్తం చేసిన మాట కూడా మనకు తెలుసు. కాబట్టి ఆయన ఒక పార్టీ నాయకుడు, ఒక ప్రధానమంత్రిగా ఉండి కూడా ఇట్లాంటి అభిప్రాయాలను కలిగి ఉన్నాడంటే ఆయన అంతర్గతంగా ఎంత ప్రజల మనిషో మనకు అర్థమైతుంది. కానీ వాస్తవంగా చూసినప్పుడు, ప్రాక్టికల్‌గా చూసినప్పుడు ఎన్ని ఆలోచనలు, ఎన్ని సిద్ధాంతాలు, ఎంత మంచి మనసున్న భౌతిక పరిస్థితులు సహకరించకపోతే వాటికి అనుగుణంగా కొంత పని చేయాల్సిన అవసరం ఉంటదని కూడా మనం ఆలోచించాలి. కాబట్టి ఈ మధ్య కాలంలోనే ఆయన మరణించిన తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం మొన్ననే నిన్న గాక మొన్న సెపరేట్ సెషన్స్ పెట్టి భారతరత్న కూడా మనకు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి ఇవ్వాలని జెప్పేసి చెప్పడం జరిగింది. నిజంగా అది మంచి ప్రతిపాదన. ఎందుకు భారతరత్న ఇవ్వాలంటే ఈ ఆధునిక భారత రాజకీయ పరంపరలో ఒక ఇంత వైవిధ్యమైనటువంటి హ్మ్, జీవన నేపథ్యం ఉన్నవాళ్ళు మనకు పెద్దగా కనబడరు. ఒక ఆర్థికంగా చిన్న కుటుంబం, వాడు జ్ఞానపరంగా ప్రపంచాన్ని జయించినవాడు. తర్వాత రాజకీయ రంగంలో ఉండి చాలా ఎన్ని కష్టాలు, కన్నీళ్లు ఉన్నా గూడా ఎంత ఇబ్బందికరమైన రాజకీయ జీవితం అయినా దానిలో నుంచి ఎట్లాంటి అవినీతి, ఎట్లాంటి బంధుప్రీతి, ఎట్లాంటి రాజకీయ అవినీతి లేకుండా బయటపడ్డటువంటి ఒక నికాసైన రాజనీతిజ్ఞుడు కాబట్టి డాక్టర్ మన్మోహన్ సింగ్ లాంటి
మహానుభావుడికి భారతరత్న ఇస్తే ఈ దేశాన్ని ఈ దేశము ఆయన గర్వించినట్టు గూడా ఉంటది. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఇవాళ రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు, రాజకీయాలు నడిపిస్తున్నటువంటి వాళ్ళు మరి 'మన్మోహన్ సింగ్' నుంచి ఏం నేర్చుకుంటారు? కులం గావాలి, కులబలం గావాలి. మతం మతం కేంద్రంగా, కులం కేంద్రంగా, డబ్బుల కేంద్రంగా, డబ్బులు ఎవడి దగ్గర ఉంటే వాడే రాజకీయ నాయకుడు ఇప్పుడు. మరి అట్లాంటి రాజకీయాలను 'మన్మోహన్ సింగ్' ఒకవైపు పొగుడుతూనే, 'మన్మోహన్ సింగ్' రాజకీయ జీవితాన్ని చాలా గొప్ప ఆదర్శప్రాయమని చెప్తున్నటువంటి ఈనాడు అధికారంలో ఆ పార్టీ, ఈ పార్టీ అని కాదు అన్ని పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు గొప్పగా స్తుతిస్తూనే మరి 'మన్మోహన్ సింగ్' జీవితంలో నుంచి వాళ్ళేం నేర్చుకుంటున్నారు? పార్టీలకు నాయకులుగా ఉన్నవాళ్ళు నాయకత్వం ఏం ఆలోచిస్తుంది? డబ్బున్న వాళ్ళని మాత్రమే ఎంకరేజ్ చేస్తున్నారు రాజకీయాల్లోకి. డబ్బుతో వచ్చిన వాడు ప్రజల పట్ల ఎందుకు ప్రేమతో ఉంటాడు? 'మన్మోహన్ సింగ్' ఎందుకు ప్రజల కోసం ఆలోచించినాడు? 'మన్మోహన్ సింగ్' విద్యకెందుకు తీసుకొచ్చుంటాడు బహుశా? ఎందుకంటే విద్య విలువ తెలిసిన వాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ కనీసము ప్రాథమిక విద్య, ఉన్నత విద్య, ఉన్నత పాఠశాల విద్య వరకైనా అది ఒక హక్కుగా తీసుకురాగలిగినాడు. అది అంతే కాదు. అంటే ఆకలి, అవమానాల గురించి తను అనుభవించిండు కాబట్టి, ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి శారీరకంగా, ఆరోగ్యంగా ఉన్నటువంటి ప్రతి పౌరుడు పని చేయడానికి వీలైనటువంటి పరిస్థితులు ప్రభుత్వమే కల్పించాలని ఒక చట్టాన్ని తీసుకొచ్చినాడు. కాబట్టి దేశం యొక్క వాస్తవ పరిస్థితులను ఆలోచించి, వాస్తవ పరిస్థితులను గుర్తించి, ఇప్పటికి ఈ దేశంలో ఉన్న పేదరికాన్ని తగ్గించడం కోసం గావచ్చు, ఇప్పటికి ఈ దేశంలో ఉన్నటువంటి ఉన్నత వర్గాలు, మధ్యతరగతి వర్గాలు, బీద వర్గాల మధ్య ఉన్న వైవిధ్యాన్ని తగ్గించడానికి కావాల్సినటువంటి ఒక రాజకీయ సుశిక్షితులు గావాలి. రాజనీతిజ్ఞులు ఈ దేశానికి కావాలి. అట్లాంటి ప్రయత్నాలు మరి రాజకీయ పార్టీలేమైనా చేస్తాయా? రాజకీయ పార్టీలు చేయకపోతే అట్లాంటి ఒక 'మన్మోహన్ సింగ్' లాంటి రాజకీయ నాయకుడిని మనం సమాజం తయారు చేసుకుంటదా? తయారు చేసుకునే క్రమంలో వ్యక్తులుగా, సమూహాలుగా మనం ఎటువైపు నిలబడాలనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దేశం కష్టకాలంలోకెళ్ళిపోయినప్పుడల్లా అప్పుడప్పుడు ఎప్పుడు సందర్భోచితంగానైనా కనీసం ఇట్లాంటి ఒక గొప్ప రాజకీయ నాయకులు, ఒక ఒక గొప్ప ఎకనామిస్టులు ఈ దేశానికి అవసరం పడతది. ఎవరైనా అట్లాంటి వాళ్ళు భవిష్యత్తులో వచ్చినప్పుడు మనము మనకు సాతనైనంత సహకారాన్ని అందించి ఈ దేశాన్ని ప్రపంచ రాజకీయ చిత్రపటంలో ఒక గొప్ప దేశంగా నెలకొల్పుకోవడానికి వ్యక్తులుగా మన ప్రయత్నం కూడా చేయాలని చెప్పేసి కోరుతూ డాక్టర్ 'మన్మోహన్ సింగ్' గారికి సంబంధించినటువంటి నాకు తెలిసిన, నాకు అవగాహనలోకొచ్చిన విషయాలు మీతోని పంచుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.